మెదక్పల్లి గ్రామం, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఈ డిస్టిక్లో జరిగినంత ఘోరము ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు సార్. ప్రియుడు మోజులో పడి పిల్లలను తన కన్న పేగు చించుకొని పుట్టిన పిల్లల్ని ఇంత కిరాతకంగా, అది కూడా టవాల్తో గొంతు నులిమి మూతి మూసి చంపిందంటే ఎంత అల్లాడిపోయి ఉంటారు పిల్లలు, ఎంత కొట్టుకొని ఉంటారు. ఈ మీడియా నుంచి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ప్రజలు. ఒక్క నిమిషము మూతి మూసుకొని చూడండి. ఆ పిల్లలు పడిన నరక యాతన మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎంత నరకంగా ఒక్క నిమిషంలో చనిపోలేరు కదా సార్ పిల్లలు. ఈ ఎన్ని నిమిషాల్లో చనిపోయి ఉంటారు. ఒక్క నిమిషమే మనం పెట్టుకుందాము. మూతి మూసుకొని చూడండి ఎంత నరకంగా చనిపోయి ఉంటారు పిల్లలు. టవాల్తో ఎంత గట్టిగా నిలుముంటుందో. ఆ పిల్లలు పడే వేదన ఎంత నరకంగా ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మా పిల్లలకు, మా బావకు, మా కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం కూడా మాకు జరగలేదంటే రాష్ట్ర రోకో చేస్తాము, ధర్నాలు చేస్తాం, భారీ ఎత్తున ఇది విస్ఫోటనం చెందేలా చేస్తాము. అంతకు మించి మాకు ఇట్లాంటి న్యాయం కోరాలి. న్యాయం కోసమే మేము పోరాడుతున్నాం. ఈ న్యాయం మాకు జరగకపోతే ఇట్లాంటి ఖచ్చితంగా చేస్తాము. ఖచ్చితంగా ఈ తలకొండపల్లి మండలం, హైదరాబాద్, అమీన్పూర్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ మాకు సహకరిస్తారు. ఎందుకంటే ఆమె నడవడిక ఎలాంటిది, మా బావగారి నడవడిక ఎలాంటిది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంది అక్కడ ఉన్న ప్రజలకి. సో మాకు కావాల్సింది న్యాయము. తనని బహిరంగ ఉరిదన్న తీయాలి, లేదంటే ఎన్కౌంటర్ అన్న చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా జరగాలి. అలా జరిగితేనే ఆ పిల్లల యొక్క మనసుకి